Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఫ్రెండ్స్, అంతూ పంతూ లేకుండా అప్పు తీసుకుంటా పోతే ఎలాంటి దారుణమైన సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతామో మనకి నిన్నటి ఎపిసోడ్లో అమెరికా యాజ్ అన్ ఎగ్జాంపుల్ అడ్వాన్స్డ్ కంట్రీలో ఎలా ఉంది సిచ్యువేషన్, వాళ్ళు ఫేస్ చేస్తున్న క్రైసిస్ ఏంటి అనేది నిన్నటి ఎపిసోడ్లో చూసాం. ఈరోజు ఆఫ్రికాలో లో ఇన్కమ్ కంట్రీస్ అండ్ బిలో ఎక్కువగా ఉన్న కంట్రీస్ ఉన్న ఆఫ్రికన్ కంట్రీస్ అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది అనేది ఈ ఎపిసోడ్ డీటెయిల్గా చూద్దాం. ఫ్రెండ్స్, ఇది మనకు ఒక ట్రైలర్లా ఉంటుంది అనమాట. అంటే మనం గినక మన పరిస్థితి మన ఆంధ్రాలో మనం తీసుకునే అప్పుల మీద అప్పులు ఏం పేరు చెప్పి మనం అప్పులు తీసుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఈరోజు ఎపిసోడ్లో బ్యూటీ ఏంటంటే ఈ ఆఫ్రికన్ కంట్రీస్ సేమ్ మనలాంటి నెరేటివ్సే ఇస్తున్నాయి. ఓకే, మనం ఏం చెప్పి అప్పులు తీసుకుంటున్నామో అవి కూడా అవి చెప్పుకొని అప్పులు తీసుకొని ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాయి ఒకసారి ఈ ఎపిసోడ్లో మనకు డీటెయిల్గా తెలుస్తుంది. సో ద పాయింట్ ఇస్, మనం గినక చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లేకుండా, ఓకే, మీలాగా నాలాగా మనలా కామన్ పీపుల్ అవుట్కమ్స్ మీద ఫోకస్ పెట్టుకోకుండా అప్పుల మీదకే వెళ్ళిపోతూ ఉంటుంటే గవర్నమెంట్ మనలాంటి వాళ్ళు ఏం క్వశ్చన్ చేయకుండా గవర్నమెంట్ని ఈ అప్పుల ఊబిలోకే తీసుకెళ్ళిపోయే పరిస్థితిలోకి వదిలేస్తే ఎలా అవుతుంది మన ఆంధ్ర ఫ్యూచర్ అనడానికి ఇదొక ప్రాబబుల్ ట్రైలర్ అనమాట. సో నేనైతే అలానే చూస్తాను, ఎందుకంటే మీకు చాలా కనెక్ట్ అవుతాను చూడండి. అండ్ ఎక్సెసివ్ వెల్ఫేరిజం, ఫ్రీబీస్, ఇవి ఎవరైతే చాలా ప్యాషనేట్గా వాటిలోకి మనం ఇంకా వెళ్ళి కూరుకుపోవాలి, అందులోనే మునిగి తేలాలనుకునే వాళ్ళకి అట్లీస్ట్ ఇలాంటి చూస్తే అన్న కళ్ళు తెరుచుకుంటారేమో చూద్దాం. బట్ వాళ్ళు కళ్ళు తెరుస్తున్నట్టు నాకైతే ఎవిడెన్స్ ఇంకా కనిపించట్లేదు. బట్ లైక్ ఆల్వేస్ వీఆర్ హోప్ఫుల్. లెట్స్ డూ ఆర్ బిట్ in the game and let's start off today's episode. Friends, ఇక్కడ సెంట్రల్ పాయింట్, అసలు ఆఫ్రికన్ కంట్రీస్లో సెంట్రల్ పాయింట్ ప్రాబ్లం ఏంటి అంటే దీస్ కంట్రీస్ ఆర్ ఫేసింగ్ డెట్ క్రైసిస్. ఓకే, డెట్ ప్రాబ్లం కాదు, డెట్ క్రైసిస్ అనమాట. అప్పులు ఊబిలో ఎలా కూరుకుపోయి ఉన్నారో ఈరోజు మనం ఎపిసోడ్ డీటెయిల్గా వెళ్దాం. అండ్ వాళ్ళకి ఈ అప్పు పెరిగిపోయి వాళ్ళకి ఎకానమీలో ఇప్పుడు వాళ్ళు ఎలాంటి పరిస్థితులు ఉన్నారంటే బ్రాడ్లీ ఆల్ దీస్ ఆఫ్రికన్ కంట్రీస్ లేబర్ మార్కెట్లో, అంటే జాబ్స్ ఎంప్లాయ్మెంట్ సెక్టర్లో కూడా లేబర్ మార్కెట్లో వాళ్ళు ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారంటే ప్రైవేట్ కంపెనీస్ అన్నీ కూడా లే ఆఫ్స్. ఓకే, వాళ్ళు బిజినెస్ కోసం అప్పులు తీసుకోవడానికి అప్పులు భరించేంత రేట్లో లేవు ఇంట్రెస్ట్ రేట్స్. సో వాళ్ళందరూ కూడా బిజినెస్ ఎక్స్పాన్షన్, తోటకూర ఇవన్నీ పక్కన పెట్టేసి ముందు ఎంప్లాయీస్ని భారీ లెవెల్లో లే ఆఫ్ చేసేస్తూ ఉన్నారు. ఇది ఈరోజు జరగట్లేదు, ఎన్నో సంవత్సరాలుగా జరుగుతూ వస్తుంది. అండ్ ఇప్పుడు అది పతాక స్థాయికి వెళ్ళిపోతుంది అనమాట. లాస్ట్ 6 months 8 months మనం చూస్తూ ఉంటే. అండ్ పబ్లిక్ సెక్టర్ కంపెనీస్లో ఉన్న ఎంప్లాయీస్ వాళ్ళ శాలరీస్ ఫ్రీజ్. ఓకే, గవర్నమెంట్ ఎంప్లాయీస్ శాలరీస్ కట్టే పొజిషన్లో లేక అవి హాల్ట్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇన్ఫార్మల్ సెక్టర్ ఉంటుంది కదా, ఎవరైతే చిన్న స్మాల్ స్కేల్ ఎంటర్ప్రెన్యూర్స్ కానీ సెల్ఫ్ ఎంప్లాయిడ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళ ఇన్కమ్స్ డమాలని పడిపోతున్నాయి. ఓకే, వాళ్ళ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఎవరు కొనేవాళ్ళు లేక వాళ్ళ ఇన్కమ్స్ పడిపోతున్నాయి. అండ్ ఎకానమీలో కావాల్సిన నిత్యావసరాలు కానీ అవన్నీ వాళ్ళు కొనుక్కునే పరిస్థితిలో వాళ్ళు పర్చేసింగ్ పవర్ తగ్గిపోతుంది అనమాట. బికాస్ దే కాంట్ ఎఫర్డ్ దోస్ ఎసెన్షియల్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్, దే ఆర్ లూజింగ్ దేర్ పర్చేసింగ్ పవర్. ఓకే, సో ఇది ఇప్పుడు ఆఫ్రికన్ కంట్రీస్లో వేధిస్తున్న డీప్ ప్రాబ్లం. ఓకే, మన ఆంధ్ర ఈ లెవెల్లోకి ఇంకా రాలేదు, కానీ మీలాగా మనలాగా మనం డెవలప్మెంట్ మీద ఫోకస్ చేసేవాళ్ళం. మనం గవర్నమెంట్ ఎక్కడెక్కడ దేనికి ఖర్చు పెడుతుంది, ఖర్చు పెట్టిన వాటి మీద వాటి అవుట్కమ్స్ ఏంటి, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎంత ఖర్చు పెట్టామనేది కాదు కదా, అవుట్కమ్స్ మీద ఫోకస్ కోల్పోతే మనకి కూడా ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతాయని చెప్పేసి ఇక నుంచి నేను చెప్పబోయే ఎపిసోడ్లో మీకు ఎంత ఎవిడెన్స్ కావాలంటే అంత ఎవిడెన్స్ దొరికిద్ది, చూసుకోండి. సో అసలు ముందు వీళ్ళు ఆఫ్రికన్ కంట్రీస్ ఇప్పుడు మనం ఏం చూద్దామంటే వాళ్ళు ఎంత ప్రాబ్లం మీద కూర్చున్నారు, వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ దర్ ప్రాబ్లం. ఓకే, ఇన్ నంబర్స్ లెట్స్ సీ దట్ ఫస్ట్. ఓకే, అది చూసి వీల్ గో ఇన్ టు హిస్టారికల్గా వీళ్ళు ఇలాగ జరిగినప్పుడు ఎన్నో డెకేడ్స్గా ఈ తంతు జరుగుతూ ఉంది వాళ్ళకి. ఇది ఈరోజేం కొత్త కాదు, కానీ హిస్టారికల్గా ఎప్పుడెప్పుడు జరిగినాయి, అప్పుడు సిచ్యువేషన్స్ ఏంటి, అండ్ ఇప్పుడు ఈ కంట్రీస్ అన్నీ ఎలాంటి పొజిషన్లో ఉన్నాయి యాజ్ వీ స్పీక్ టుడే. లాస్ట్ 3 to 6 months డేటాని లెక్కలోకి తీసుకొని ఈ కంట్రీస్ బ్రాడ్లీ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాయి, అండ్ వీళ్ళు ఇంత డీప్ ట్రబుల్లో ల్యాండ్ అవ్వడానికి లీడ్ అయిన రీజన్స్ ఏంటి, అవి చూసి ఫైనల్గా వీళ్ళ ముందున్న సొల్యూషన్స్ ఏంటో చూసి కన్క్లూడ్ చేద్దాం. ఓకే,
So friends, the size of the problem that they're dealing essentially is their economy. If you look at African, sub-Saharan countries especially, okay, Sahara Desert ఆ ప్రాంతంలో తీసేస్తే sub-Saharan ఆఫ్రికాలో basically they contribute 18% to the world's population, okay, but GDP wise they contribute to 1.9%, friends, okay. Next, Ghana recent development ఏంటంటే డిసెంబర్ 2022 it defaulted $30 billion of foreign debt, default అయిపోయింది. నెక్స్ట్ 16 ఆఫ్రికన్ కంట్రీస్లో డెట్ ఇంక్రీజ్ టు $22.3 billion in 2023 కంప్లీట్ ఇయర్. అండ్ అక్కడ ఆ 16 ఆఫ్రికన్ కంట్రీస్లో లోన్ ఇంట్రెస్ట్ టు రెవెన్యూ రేషియో, ఓకే, వాళ్ళకు వచ్చే ఆదాయానికిను వాళ్ళ కట్టాల్సిన అప్పులు కాదు, అప్పులకి కట్టాల్సిన వడ్డీ, ఓన్లీ లోన్ ఇంట్రెస్ట్ టు రెవెన్యూ రేషియో ఇంక్రీజ్ టు 11% ఇన్ ద పాస్ట్ డికేడ్. ఓకే ఫ్రెండ్స్, దీస్ ఆర్ హ్యూజ్ నంబర్స్ అనమాట. మీకు ఎగ్జాంపుల్ కంపారిటివ్గా చెప్పాలి అంటే లోన్ ఇంట్రెస్ట్ టు రెవెన్యూ రేషియో అడ్వాన్స్ ఎకానమీస్లో 4 times తక్కువ ఉంటుంది దీనికన్నా, ఓకే. సో అలాంటిది 16 ఆఫ్రికన్ కంట్రీస్లో ఇట్ ఈస్ 4 times హయ్యర్ దాన్ ఎనీ టిపికల్ అడ్వాన్స్డ్ కంట్రీ యాజ్ పర్ IMF 2023 రిపోర్ట్, ఓకే. నెక్స్ట్, ఈ సబ్-సహారన్ ఆఫ్రికన్ కంట్రీస్లో డెట్ టు జీడిపి రేషియో ఇస్ 58%. ఫ్రెండ్స్, మనం అంతా అమెరికాకో 100-120% నంబర్స్, జపాన్కి 155, ఇండియాకో 80-90%, ఇవన్నీ చూసి 58% మీరు తక్కువ అనుకుంటారేమో. ఫ్రెండ్స్, మనం మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లోకి వస్తాం. అమెరికా, జపాన్ ఇవన్నీ కూడా అడ్వాన్స్డ్ కంట్రీస్ అనమాట, హై ఇన్కమ్ కంట్రీస్. వాటి నంబర్స్ని ఈ లో ఇన్కమ్ కంట్రీస్కి అసలు మనం పోల్చకూడదు, ఓకే. సో వీళ్ళకి 58% డెట్ టు జీడిపి రేషియో అంటే గుండు పగిలిపోద్ది కాదు, పగిలిపోయింది కూడా ఆల్రెడీ, ఓకే. సో వాళ్ళు అసలు చాలా ఎసెన్షియల్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ అసలు ఎఫర్ట్ చేయలేని సిచ్యువేషన్లో ఉన్నారు విత్ దీస్ నంబర్స్, ఓకే. అండ్ ఈ 58% ఇస్ హైయెస్ట్ సిన్స్ 2001, ఓకే. నెక్స్ట్, వీళ్ళ ఎక్స్టర్నల్ డెట్ స్టాక్ తీసుకుంటే అంటే గవర్నమెంట్ చేసిన అప్పులు అండ్ వాళ్ళ ప్రైవేట్ కంపెనీస్ తీసుకున్న ఫారెన్ అప్పులు, ఓకే. గవర్నమెంట్ రేజ్ చేసిన ఫారెన్ అప్పు అండ్ ప్రైవేట్ కంపెనీస్ రేజ్ చేసిన ఫారెన్ అప్పు ఎంత అంటే ఇట్ ఇంక్రీజ్ టు 44% ఆఫ్ నేషనల్ ఇన్కమ్. దిస్ ఈజ్ మోర్ దాన్ డబుల్ ఇన్ అ డెకేడ్స్ టైమ్, ఓకే, ఫర్ 2022, ఓకే. సో అది, అండ్ అట్ ద సేమ్ టైం ఈ మన గ్లోబల్గా సెంట్రల్ బ్యాంక్ రేట్స్ పెంచి ఎస్పెషలీ యుఎస్ అండ్ ఫెడరల్ ఇంట్రెస్ట్ రేట్స్ పెరగడం వల్ల వీళ్ళకి వచ్చే ట్యాక్స్ రెవెన్యూస్లో ఫ్రెండ్స్ 1/5 ఆఫ్ దేర్ ట్యాక్స్ రెవెన్యూస్ గోస్ ఇన్ టు ఓన్లీ డెట్ సర్వీసింగ్. ఫ్రెండ్స్, లో ఇన్కమ్ కంట్రీస్లో వాళ్ళకి ఎసెన్షియల్ ఐటమ్స్, ఓకే, అంటే మీరు 1/5 ఆఫ్ ద ట్యాక్స్ రెవెన్యూస్ అంటే లెట్స్ 20% మనకు వచ్చే ఆదాయంలో అప్పు ఒక వెల్ ఆఫ్ ఫ్యామిలీయో వెల్ ఆఫ్ కంట్రీయో పే చేయగలదు, ఓకే. కానీ లో ఇన్కమ్ కంట్రీస్లో వాళ్ళకి బేసిక్ ఎసెన్షియల్స్, ఫుడ్ కానీ, షెల్టర్ కానీ, హెల్త్ కేర్ కానీ, ఎడ్యుకేషన్ కానీ ఇవంతా కూడా డౌన్ ట్రాడన్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు వాళ్ళకు వచ్చే రెవెన్యూలో 20% డెట్ సర్వీసింగ్కి వెళ్ళిపోతుంది. అంటే చాలా దారుణమైన పరిస్థితి. దిస్ ఈజ్ ఫార్ 19 ఆఫ్రికన్ కంట్రీస్, ఓకే. నెక్స్ట్, ఈ పరిస్థితి తీవ్రత చూసి ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ద షాకింగ్ థింగ్. సౌత్ ఆఫ్రికాలో ఒక స్టడీ చేస్తే వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు తెలుసా? 72% ఓకే ఆఫ్ సౌత్ ఆఫ్రికన్స్ ఆర్ రెడీ టు సరెండర్ డెమోక్రసీ, ఓకే, టు ఎనీ లీడర్. అంటే ఎవరన్నా వచ్చి డెమోక్రసీ లేదు, అంతా లేదు, నేను చెప్పిందే మీరు చేయాలి అన్నా కూడా ఓకే అని సౌత్ ఆఫ్రికన్స్ అలాంటి లీడర్ అయినా ఓకే, ప్రొవైడెడ్ దే గివ్ అస్ జాబ్స్ అండ్ రెడ్యూస్ క్రైమ్, ఓకే. అంత దరిద్రమైన పరిస్థితిలో సౌత్ ఆఫ్రికన్స్ ఉన్నారు. దట్స్ ద స్టడీ, ఓకే. 72% gave this as their choice, okay. They are ready to surrender democracy, for somebody who can deliver on jobs and reduce crime there, okay. So that's the situation. So వీళ్ళు ఇదేనా ఫస్ట్ టైం హిస్టారికల్గా ఎప్పుడు లేరా అంటే ఫ్రెండ్స్, కొన్ని డెకేడ్స్గా వీళ్ళకి ఈ తంతు రిపీట్ అవుతూ ఉంది. ఒక 1980s to 1990s ఆ టైం పీరియడ్లో ఒకసారి వీళ్ళని జూమ్ ఇన్ చూస్తే అక్కడ కూడా డెట్ హై లెవెల్స్కి రేజ్ అయింది. అండ్ ఆ టైంలో కమోడిటీ ప్రైజెస్ ఇంకా వీక్గా ఉండడం వల్ల అండ్ నెక్స్ట్ ఎకనామిక్ గ్రోత్ కూడా చాలా స్లోగా ఉండడం వల్ల సిచ్యువేషన్ ఇంకా చాలా దారుణం అయిపోయింది అనమాట అప్పుడు. అండ్ దాని రిజల్ట్ ఏంటంటే యావరేజ్ రియల్ జీడిపి ఉంటుంది కదా, నామినల్ జీడిపి కాదు, జస్ట్ ఇన్ఫ్లేషన్ తీసేసి రియల్ జీడిపి పర్ పర్సన్ ష్రాంక్ ఇన్ బోత్ దిస్ డికేట్స్, ఓకే. పెరగాల్సింది పోయి ష్రింక్ అయిపోయింది. అండ్ దిస్ ఫైనల్గా ఆ టైం పీరియడ్లో 1980s 1990sలో వాళ్ళు ఎలా బయటపడ్డారంటే చివరికి రిచ్ కంట్రీస్ అనేవి వాటికి ఎవరైతే అప్పులు ఇచ్చున్నారో వాళ్ళు రైట్ ఆఫ్ చేస్తారు వాళ్ళకి ఇచ్చిన అప్పుల్ని, ఓకే. దట్ హ్యాపెన్ డ్యూరింగ్ 1980s అండ్ 1990s.
మళ్ళీ 2000s అండ్ 2010sలో ఓకే అప్పుడు జరిగిన సీన్ ఏంటంటే ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ నుంచి మన సినిమాకి మీరు బాగా కనెక్ట్ అవుతారు. ఓకే, మన ఆంధ్ర సినిమాకి బాగా రిలేట్ అవుతారు. ఓకే, అంటే ఇది ఇక్కడ జరుగుతుంది అని నేను చెప్పట్లేదు, దట్ ఆబ్వియస్లీ ఈజ్ ఆన్ రికార్డ్. మన ఇక్కడ జరిగేది అక్కడ జరిగింది నేను చెప్పట్లేదు. బట్ చూడండి, మీరు కనెక్ట్ అవుతారో లేదో మీరు నా కామెంట్స్ చెప్పండి. స్కూల్స్ కడతామని, క్లినిక్స్ కడతామని, రోడ్స్ డెవలప్ చేయాలని చెప్పేసి ఆఫ్రికన్ కంట్రీస్ విచ్చలవిడిగా, సబ్సాహరన్ కంట్రీస్ ఓకే విచ్చలవిడిగా అప్పులు తీసుకొని అంతు పంతు లేకుండా అప్పులు ఊబిలోకి వెళ్ళిపోయారు. ఓకే, ఇన్ ద నేమ్ ఆఫ్ స్కూల్స్, క్లినిక్స్ అండ్ రోడ్స్. ఓకే, వీళ్ళు క్యాపిటల్ మార్కెట్స్ అంటే గ్లోబల్గా మనం అప్పు కావాలంటే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అందరూ ఉండే గ్లోబల్ క్యాపిటల్ మార్కెట్స్ నుంచి వీళ్ళు అప్పు తీసుకోవడానికి రెడీ అయిపోతే చైనా వీళ్ళకి అప్పు ఇచ్చింది. చైనాస్ ఇన్స్టిట్యూషన్స్ వీళ్ళకి $160 బిలియన్ బిట్వీన్ 2000 to 2020. ఓకే, వీళ్ళకి అంత అప్పు ఇచ్చింది అనమాట చైనా. నెక్స్ట్ బయటయే సరిపోదు అన్నట్టుగా డొమెస్టిక్ క్యాపిటల్ మార్కెట్స్లో కూడా వీళ్ళు అప్పు రేస్ చేసి వాళ్ళు ఎంత ఎక్స్టెంట్కి వెళ్ళారు అంటే డ్యూరింగ్ దిస్ టైమ్ పీరియడ్ 2000 to 2020 ఆన్ అన్ యావరేజ్ ఫర్ ది సబ్సాహరన్ కంట్రీస్ వాళ్ళ గవర్నమెంట్ డెట్ టు జీడిపి రేషియో ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 15% to 30%. ఓకే, ఈ టైం పీరియడ్లో. అండ్ ఈ ఓవర్ బారోయింగ్కి ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే చూడండి, 2014లో జాంబియా కంట్రీ వాళ్ళు అప్పు రేస్ చేయాలి క్యాపిటల్ మార్కెట్స్ నుంచి అని చెప్పేసి ఒక $500 మిలియన్ యూరో బాండ్, అంటే గవర్నమెంట్ బాండ్స్ ఉంటాయి కదా, వాళ్ళు యూరో బాండ్ ఇన్ ఫారెన్ కరెన్సీ వాళ్ళు రేస్ చేద్దామని చెప్పేసి మార్కెట్లోకి వెళ్తే వీళ్ళు అప్పులు ఇచ్చేవాళ్ళు ఇంకా ఎక్కువ అప్పులు తీసుకోమన్నారని చెప్పేసి దానికి డబల్ తీసుకొని వచ్చారు ఇంటికి. ఓకే, అంటే చూడండి, అప్పులు ఇచ్చేవాడు ఉన్నాడు కదా అని చెప్పేసి $500 మిలియన్ మాకు అప్పు కావాలని చెప్పి మార్కెట్లోకి వెళ్తే అప్పులు ఇచ్చేవాడు ఉన్నాడని చెప్పి ఇంకా డబల్ తీసుకొచ్చారు ఇంటికి. ఓకే, సో చూడండి ఎంత విచ్చలవిడితనం అప్పు పట్ల ఎలా ఉందో చూడండి. ఓకే, దిస్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్. అసలు ఈ ఎగ్జాంపుల్స్ కాదు, ఇప్పుడు అసలు ఆఫ్రికన్ కంట్రీస్ ఈ రఫ్లీ బ్రాడ్లీ 51 కంట్రీస్లో సహారాలో ఉండే బికాస్ ఆఫ్ ద టెరైన్ సిచ్యువేషన్స్ ఆ కంట్రీస్ చేసి బ్రాడ్లీ సబ్సాహరన్ కంట్రీస్ మనం ఫోకస్ చేస్తే ఈ కంట్రీస్లో ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే బ్రాడ్గా మనం చూడాలి అంటే వీటిని ఒక 3 గ్రూప్స్ కింద క్లాసిఫై చేయొచ్చు. ఓకే, ఫస్ట్ గ్రూప్ ఏంటంటే రిలేటివ్లీ రిచ్ నేషన్స్. ఓకే, లైక్ మారిషస్, సౌత్ ఆఫ్రికా ఇలాంటి కంట్రీస్ అనమాట. ఇక్కడ పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఉందంటే దే ఆర్ ఏబుల్ టు బారో ఇంట్రెస్ట్ ఫ్రమ్ ద మార్కెట్స్. ఓకే, వాళ్ళకి ఎక్కడ కూడా ఏం ప్రాబ్లం లేకుండా మార్కెట్ నుంచి ఇంట్రెస్ట్ రేస్ చేయగలుగుతున్నారు ఇప్పుడు. కాకపోతే వీళ్ళ పరిస్థితి చూసి ఈ చుట్టుపక్కల వీళ్ళ ట్రాక్ రికార్డ్ అంతా చూసి వాళ్ళు రేస్ చేసుకునే అప్పులకి ఇంట్రెస్ట్ రేట్స్ మాత్రం చాలా హై లెవెల్స్లో ఉన్నాయి. ఓకే, ఇది ఫస్ట్ గ్రూప్ ఆఫ్ కంట్రీస్ అనమాట. ఓకే, రిలేటివ్లీ రిచ్ కంట్రీస్ ఉన్న సిచ్యువేషన్. నెక్స్ట్ సెకండ్ గ్రూప్ అంటే వీళ్ళు ఒక రకంగా పూర్ కంట్రీస్ అని చెప్పాలా లేదా జాగ్రత్త పడే కంట్రీస్ అని చెప్పాలో మీకు ఎండ్ కల్లా అర్థమైంది. ఈ గ్రూప్ ఎండ్, ఈ స్మాల్ నరేషన్ ఎండ్ కల్లా మీకు అర్థమైంది. ఈ సెకండ్ గ్రూప్లో ఈ పూర్ ఆర్ ప్రూడెంట్ కంట్రీస్ కేటగిరీస్లోకి వచ్చేవి రఫ్లీ అరౌండ్ స్లైట్లీ మోర్ దాన్ 30 కంట్రీస్ ఉన్నాయి. ఓకే, ఇవి నేను ఎందుకని మీకు ఐదర్ పూర్ కంట్రీసా లేకపోతే ప్రూడెంట్ కంట్రీసా అని చెప్పేది ఏంటంటే ఎందుకు అంటే ఫస్ట్ లైక్ ఇఫ్ యూ టేక్ అన్ ఎగ్జాంపుల్ లైక్ బోట్స్వానా. ఓకే, అక్కడ గవర్నమెంట్ చాలా ఎఫిషియెంట్గా సీరియస్గా రన్ చేయడం వల్ల వీళ్ళు ఎక్కువ అప్పు తీసుకోగలిగారు. ఓకే, చూడండి, అంటే వాళ్ళు చేసే మంచి కూడా చెడుకి ఎట్లా దారి తీసేలా చేసుకున్నారో చూడండి. దిస్ కంట్రీ లైక్స్ ఆఫ్ దిస్ కంట్రీ లైక్ బోట్స్వానా వీళ్ళు ఏంటంటే ఆ ఎకానమీని బాగా రన్ చేయడం వల్ల వీళ్ళు ఎగ్జార్బిటెంట్ అప్పులు తీసేసుకున్నారు. ఓకే, బికాస్ అప్పులు ఇచ్చేవాళ్ళు కూడా చూస్తారు కదా వీళ్ళు గవర్నమెంట్ ఎట్లా రన్ చేస్తున్నారు, ఎఫిషియెంట్గా రన్ చేస్తున్నారా లేదా ఎఫిషియెంట్గా రన్ చేయని పరిస్థితుల్లో కూడా దాన్ని ఇంకోలా డీల్ చేస్తారు. ఓకే, సో ఈ బోట్స్వానా లాంటి కంట్రీస్ ఎఫిషియెంట్గా రన్ చేసే కేటగిరీస్లోకి వచ్చాయి కాబట్టి వీళ్ళకి శుభ్రంగా దారాదత్తంగా అప్పులు ఇచ్చేసారనమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఈ 30 కంట్రీస్లోనే ఇంకొక అదర్ కేటగిరీ. ఇప్పుడు బోట్స్వానా లాంటి కంట్రీ తీసేస్తే మిగతా సెట్ ఆఫ్ కంట్రీస్ అన్నీ కూడా బ్యాడ్లీ రన్ కేటగిరీ కింద వస్తాయి. ఓకే, బ్యాడ్లీ రన్ కేటగిరీ ఏంటంటే అక్కడ గవర్నెన్స్ కానీ ఓకే మిస్మేనేజ్మెంట్ కానీ ఎక్కువ. సో వాళ్ళకి అప్పులు ఇవ్వాలంటే ఎలాంటి వాళ్ళు ముందుకు వస్తారు? మన జనరల్గా చుట్టుపక్కల చూసే ఫెనామినానే కమర్షియల్ క్రెడిటర్స్ వస్తారు. అంటే వాళ్ళు బీపచ్చమైన రేట్స్కి వాళ్ళకి అప్పులు ఇచ్చే బికాజ్ ఇట్స్ నాట్ వెల్ రన్ రైట్. సో ఇట్స్ హైలీ కరప్టెడ్, గవర్నెన్స్ అంతా గాన్ ఫర్ అ టాస్. సో అలాంటి సిచ్యువేషన్లో అప్పులు ఇచ్చేది ఎవరు? ఎక్స్ప్లాయిటేషన్ చేసేవాళ్ళే కదా. సో అంటే అలా ఇచ్చిన వాళ్ళందరూ ఎక్స్ప్లాయిటర్స్ అని నేను అన్ను, బట్
that's the situation in Africa, at least in these set of countries. Okay, so commercial creditors వచ్చి వాళ్ళకి అప్పులు ఇచ్చారనమాట. ఓకే, సో ఇప్పుడు వీళ్ళంతా ఈ సెట్ ఆఫ్ సెకండ్ గ్రూప్లో ఉన్న కంట్రీస్ పరిస్థితి ఏంటంటే దే ఆర్ ఫేసింగ్ హ్యూజ్ డెట్ సర్వీసింగ్ కాస్ట్ ఆబ్వియస్లీ. నెక్స్ట్ ఇప్పుడు వీళ్ళ ముందున్న ఆప్షన్ ఏంటి అంటే వీళ్ళు డెట్ రీస్ట్రక్చర్ చేసుకొని మొత్తానికి ఈ డెట్ సర్వీసింగ్ చేయడం కన్నా వీళ్ళకి అప్పులు ఇచ్చే వాళ్ళ నుంచి వీళ్ళని బెయిల్అవుట్ చేయడం ఈజ్ ఫీజిబుల్ సొల్యూషన్ అనేది ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఫర్ దిస్ సెకండ్ గ్రూప్ ఆఫ్ కంట్రీస్. నెక్స్ట్ థర్డ్ గ్రూప్ ఆఫ్ కంట్రీస్. ఓకే, ఇక్కడ విషయం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. దిస్ ఇస్ వేర్ వీ కెన్ ఆల్సో రిలేట్ మోర్. ఓకే, సో ఫ్రెండ్స్ బిఫోర్ వీ గెట్ ఇన్ టు థర్డ్ గ్రూప్, ఇప్పుడు దాకా ఏం చూసాం మనం? అసలు ఆఫ్రికాకి డెట్ క్రైసిస్, ఆఫ్రికన్ కంట్రీస్ ఆర్ ఇన్ డెట్ క్రైసిస్ అని చూసాం. వాళ్ళ ప్రాబ్లం ఇన్ నంబర్స్ ఎంత తీవ్రంగా ఉందని చూసాం. ఓకే, ఇన్ టర్మ్స్ ఆఫ్ దర్ నెట్ డెట్ టు దర్ జీడిపి నంబర్స్, వాళ్ళకి అసలు ఏ సిచ్యువేషన్ ఉన్నారో మొత్తం డీటెయిల్గా నంబర్స్తో చూసాం. అది చూసి హిస్టారికల్గా వీళ్ళు 1980s and 1990sలో ఉన్న సిచ్యువేషన్ వస్తే రిచ్ నేషన్స్ రైట్ ఆఫ్ చేసి ఎలా వీళ్ళని బయటపడేశారో ఆల్రెడీ ఒకసారి చూసాం. నెక్స్ట్ 2000s and 2010sలో వీళ్ళు ఎలాంటి వేషాలు వేసి డబ్బులు తెచ్చుకున్నారో మార్కెట్లో నుంచి, మితిమీరిన అప్పులు ఇచ్చేవాడు ఉన్నాడు అని చెప్పి తెచ్చేసుకున్నారు, ఒక అంతుపంతో డిసిప్లిన్ పాడు లేకుండా. సో ఆ సిచ్యువేషన్ చూసాం. నెక్స్ట్ ఇప్పుడు ఈ 51 కంట్రీస్, ఆఫ్రికన్ కంట్రీస్ బ్రాడ్లీ మనం చూస్తే వాటి పరిస్థితి ఏంటి ఇప్పుడు యాజ్ వీ స్పీక్ ఫ్రమ్ ద లాస్ట్ 3 to 6 months డేటా పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పేసి మనం ఒక 3 groups కింద చూస్తున్నాం. ఓకే, అందులో ఫస్ట్ గ్రూప్ ఏంటి? రిచ్ కంట్రీస్. ఓకే, వాళ్ళు ఇప్పటికీ వాళ్ళకి అప్పిచ్చే వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ రేట్స్ చాలా హైగా ఉన్నాయి వెన్ కంపేర్డ్ టు ద జనరల్ మార్కెట్ రేట్స్. సెకండ్ గ్రూప్ ఏంటి? ఐదర్ వెల్ రన్ ఆర్ దే ఆర్ పూర్లీ రన్. ఆ బేసిస్లో రఫ్లీ అరౌండ్ మోర్ దెన్ 30 కంట్రీస్ ఈ కేటగిరీలోకి వచ్చాయి. వాటికి అప్పు ఎలా ఇచ్చారు అండ్ వాళ్ళని అందులోంచి బయటపడేయాలంటే బెయిలింగ్ అవుట్ ఇస్ ద ఓన్లీ ఆప్షన్ అనేది ఒక పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ ఇప్పుడు థర్డ్ గ్రూప్ గురించి చూస్తున్నాం. ఈ థర్డ్ గ్రూప్ ఏంటంటే దీస్ కంట్రీస్ ఆర్ వెరీ ట్రికీ. ఓకే, ట్రికీ ఎందుకంటే రఫ్లీ అరౌండ్ 15 కంట్రీస్ ఉన్నాయి. దీస్ ఆర్ ప్రామిసింగ్ ఎకానమీస్. అంటే ప్రామిసింగ్ అనే ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే వాళ్ళకి న్యాచురల్ రిసోర్సెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీస్ కంట్రీస్ ఆర్ లోడెడ్ విత్ న్యాచురల్ అడ్వాంటేజెస్ అండ్ రిసోర్సెస్. సో దేర్ ఈస్ ప్రామిసింగ్ ఫ్యాక్టర్ ఇన్ దీస్ కంట్రీస్. బట్ ఇప్పుడు వాటి పరిస్థితి ఏంటంటే వీళ్ళు తీసుకున్న ఫిజికల్ ఇమ్మెన్స్ ప్రెషర్స్ వాళ్ళు డిఫాల్ట్ అయిపోతున్నారు. అంతులేని అప్పులు తీసేసుకోవడం వల్ల వీళ్ళ పరిస్థితి ఏంటంటే క్యాపిటల్ మార్కెట్స్, గ్లోబల్ క్యాపిటల్ మార్కెట్స్ నుంచి వీళ్ళకి అప్పు రావడానికి షట్ ఆఫ్ చేశారు. వీళ్ళకి అప్పులు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. నెక్స్ట్ మీకు అంటే మన ఫ్యూచర్ మీరు ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే ఎలా ఉంటుందని చెప్పేసి మీకు అనిపిస్తే మీరు నాలా నవ్వుతారేమో ప్రాబబ్లీ. నెక్స్ట్ వీళ్ళకి ఏంటంటే ఫైనాన్షియల్ ఎయిడ్ ఎవరిని ఇస్తాను అని చెప్పేసి ముందుకు రావడానికి కూడా ఎవరు ఇంట్రెస్టెడ్గా లేరు ఫర్ దీస్ కంట్రీస్. ఓకే, చాలా చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ థర్డ్ గ్రూప్లోకి వచ్చే కంట్రీస్ ఎవ్రీ ఇయర్ వాళ్ళు అప్పుకి వాళ్ళకి కావాల్సిన అప్పు కట్టడానికి వీళ్ళు కొత్తగా తీసుకోవాల్సిన అప్పు ఎంతో తెలుసా? ఈ 30 కంట్రీస్ ఈ థర్డ్ గ్రూప్లోకి వచ్చే కంట్రీస్ $30 billion. ఓకే ఫ్రెండ్స్, $30 billion ఎవ్రీ ఇయర్ ఈ కంట్రీస్కి కావాలన్నమాట. ఈ రఫ్లీ 15 కంట్రీస్కి జస్ట్ టు అడ్రస్ దేర్ కరెంట్ డెట్స్. ఓకే, దట్ ఈస్ ద డీప్ ట్రబుల్ దే ఆర్ ఇన్. ఓకే, సో అంటే ఈ కంట్రీస్ గురించి స్పెసిఫిక్గా జనరలైజ్ చేసి చెప్పడం కన్నా కూడా బికాస్ ఇట్స్ టూ కాంప్లెక్స్ టు జనరలైజ్. ఓకే, ఇప్పుడు మీరు జాంబియా తీసుకోండి, వీళ్ళకి అప్పులు ఇచ్చిన వాళ్ళలో చైనా ఉంది బాగా. ఓకే, వీళ్ళు ఫారెన్ అప్పు బాగా హెవీగా రేస్ చేశారు. సో చైనా చాలా సీరియస్గా వాళ్ళకి హెల్ప్ చేశారనమాట. కోవిడ్ అనే కాదు, అంతకు ముందు కూడా చైనా హ్యాస్ బీన్ అ వెరీ క్రూషియల్ క్రెడిటర్ టు దీస్ కంట్రీస్ ఫ్రమ్ వెరీ లాంగ్ టైమ్. ఓకే, సో ఇక్కడ విషయం ఏంటంటే ఎప్పుడైతే చైనా సీన్లోకి వచ్చిందో, చైనా ఒక్కటే ఇవ్వదు కదా వీళ్ళకి అప్పులు. IMF, వరల్డ్ బ్యాంక్ వీళ్ళందరూ కూడా ఇస్తూ వచ్చారు. సో ఇప్పుడు ఈ జాంబియా డిఫాల్ట్ అయిపోయిన సిచ్యువేషన్లో చైనా వెస్టర్న్ ఫోర్సెస్ ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి? మీరు కట్టాల్సిన అప్పులో చైనాకి ఇచ్చే దాంట్లో మీరు కట్ ఆఫ్ చేసేసుకోండి, మా అప్పు మాకు సర్వీస్ చేయడానికి మనం డెట్ రీస్ట్రక్చర్ చేసుకుందాం అన్న ప్రపోజల్స్ పెడుతుంటే చైనా ఎందుకు తగ్గుతుంది? అంతే కదా, ఆబ్వియస్లీ. చైనా ఏమంటుంది? మమ్మల్ని మీరు హెయిర్ కట్ ఎందుకు తీసుకోవాలంటున్నారు? వరల్డ్ బ్యాంక్ అండ్ IMF వీళ్ళు కూడా, ఈ ఇన్స్టిట్యూషన్స్ కూడా మాలాగే హెయిర్ కట్ తీసుకోవాలి ఆన్ ద అమౌంట్, ఆన్ ద ఇంట్రెస్ట్ అండ్ ద డెట్ అండ్ ఆల్ అని చెప్పేసి అదంటుంది. సో ద పాయింట్ ఇస్, జాంబియాలో సిచ్యువేషన్ అంటే ఈ వెస్టర్న్ అండ్ చైనా మధ్యన ఈ టెన్షన్స్ అనేవి దాని ఫ్యూచర్ ఫైనాన్షియల్ ట్రాజెక్టరీని డిసైడ్ చేయడంలో
అది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. నెక్స్ట్ గానాకు వచ్చేసరికి జాంబియాలా కాకుండా వీళ్ళు ఎక్కువ శాతం అప్పులని డొమెస్టిక్ మార్కెట్స్ నుంచే రేజ్ చేశారు. ఓకే, సో అందుకని వీళ్ళ అగైన్ గానా కూడా డిఫాల్ట్ అయిపోయింది కాబట్టి వీళ్ళు డెట్ రీస్ట్రక్చర్ చేసుకోవడానికి మనం డొమెస్టిక్ ఇన్వెస్టర్స్, డొమెస్టిక్గా మనకు ఎవరైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళ మీద మనం లిబరల్గా ఉండాలి అని చెప్పేసి ఆ పాయింట్స్ ఆఫ్ వ్యూ కూడా నడుస్తున్నాయి. కానీ అక్కడ డౌన్ సైడ్ ఏంటి అంటే వాళ్ళు డొమెస్టిక్ ఇన్వెస్టర్స్, డొమెస్టిక్గా ఎవరైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళ మీద లిబరల్గా ఉంటే దాని అర్థం ఫారెన్ ఇన్వెస్టర్స్ మీద బర్డెన్ పడుతున్నట్టే కదా. సో వాళ్ళు సైలెంట్గా ఉంటారా? ఓకే, సో అది అక్కడ ఉందన్నమాట. నెక్స్ట్ కెన్యాలోకి వచ్చేసరికి కెన్యాలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ శాలరీస్ పే చేయట్లా. ఓకే, మీరు డిఫాల్ట్ అనుకుంటారా లేకపోతే వాళ్ళకి శాలరీ హోల్డ్ చేశారనేది ఇట్స్ అప్ టు ఎవ్రీబడీస్ అండర్స్టాండింగ్. ఓకే, దట్ ఈస్ ద సిచ్యువేషన్ ఇన్ కెన్యా. నైజీరియాకి వచ్చేసరికి ద మోస్ట్ పాపులస్ కంట్రీ ఇన్ ఆఫ్రికా. ఓకే, నైజీరియా కూడా మోస్ట్లీ దాని డెట్ అంతా కూడా డొమెస్టిక్గానే రేజ్ చేసింది. ఓకే, దాని డెట్ టు గవర్నమెంట్ రెవెన్యూస్ ఓకే రేషియో ఈజ్ 96%. ఓకే ఫ్రెండ్స్, 96%. ఓకే, నెక్స్ట్ దీనికి మేజర్ రీజన్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే చూడండి, అంటే ఇవి గవర్నెన్స్ అండ్ పాలిటిక్స్ ఎలాగ స్పాయిల్ చేసి అవతల పడేస్తాయో ఎకనామిక్ సిచ్యువేషన్ చూడండి. వాళ్ళు ఏమని చెప్పారంటే వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ నైజీరియాలో ఇలాంటి బ్యాడ్ డెట్ సిచ్యువేషన్ రావడానికి గవర్నమెంట్కి ఆయిల్ నుంచి వచ్చే రెవెన్యూస్ గవర్నమెంట్ కలెక్ట్ చేసుకోవడంలో ఫెయిల్ అయింది. ఎందుకు అంటే ఆయిల్ థెఫ్ట్ జరిగిందంట. ఓకే, నెక్స్ట్ ఆయిల్ ప్రొడ్యూస్ చేయడానికన్నా వాళ్ళు తక్కువ ప్రొడ్యూస్ చేసే సిచ్యువేషన్లోనే ఉన్నారంట బికాస్ ఆఫ్ ద టెక్నికాలిటీస్ అండ్ లోకల్ సిచ్యువేషన్స్. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ ఫ్యూయల్ సబ్సిడీస్. ఓకే, గవర్నమెంట్ సబ్సిడీస్ ఇస్తుంది కదా, సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్యూయల్ మీద సబ్సిడీస్ ఇస్తా, ఉన్న ఆయిల్లోనే సబ్సిడీస్ ఇస్తా, అది పోగా వాళ్ళకు వచ్చే రెవెన్యూస్ కూడా పెద్దగా ఏం లేవంట. ఓకే, సో ఫ్రెండ్స్ చూడండి, ఆయిల్ థెఫ్ట్, లో ప్రొడక్షను, కోల్, మన ఫ్యూయల్ సబ్సిడీస్, వీటన్నిటి వల్ల నైజీరియా హ్యాస్ ల్యాండెడ్ ఇన్ సచ్ కైండ్ ఆఫ్ డీప్ ట్రబుల్. ఓకే, నెక్స్ట్ ఎథియోపియా. లాస్ట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఎథియోపియా చూద్దాం. దిస్ ద సెకండ్ మోస్ట్ పాపులస్ కంట్రీ ఇన్ ఆఫ్రికా. ఓకే, సో ఇది ఎప్పుడైతే 2020 సివిల్ వార్లోకి ఎంటర్ అయిందో అప్పటి నుంచి దీనికి ఈ కంట్రీ మొత్తానికి ఫైనాన్షియల్ ఎయిడ్ కానీ క్యాపిటల్ మార్కెట్స్ నుంచి అప్పు రేస్ చేసే ఆప్షన్స్ అన్నీ తీశారు. ఓకే, దే హ్యావ్ షట్ ఆఫ్ ఎథియోపియా కంప్లీట్లీ ఫ్రమ్ దీస్ 2 అవెన్యూస్. అండ్ దాంతోపాటు వాటి సెంట్రల్ బ్యాంక్, ఓకే మనకి ఆర్బీఐ ఎలా ఉంటుందో, యూఎస్కి ఫెడరల్ బ్యాంక్ ఎలా ఉంటుందో, వాటి సెంట్రల్ బ్యాంక్ నుంచి అది అప్పు తీసుకుందంట. ఓకే, ఎప్పుడైతే అప్పు తీసుకుంటే ఏమైంది, సెంట్రల్ బ్యాంక్స్ నుంచి ఆ అప్పు ఎకానమీలోకి వచ్చేసరికి ఏమవుద్ది, ఆబ్వియస్లీ అదే అయింది, వాళ్ళ కరెన్సీ వీక్ అయింది అండ్ ఇన్ఫ్లేషన్ ఫ్యూల్ అయింది. ఓకే, సో ఫ్రెండ్స్ బ్రాడ్లీ మనం ఇప్పుడు ఏ కంట్రీ, మన ఆఫ్రికన్ కంట్రీస్ ఎలాంటి సిచ్యువేషన్లు ఉన్నాయో మనం ఒక 3 గ్రూప్స్ కింద ఈ కంట్రీస్ని పెట్టి, ఫస్ట్ గ్రూప్ ఏమో రిచ్ కంట్రీ సిచ్యువేషన్ చూసాం, సెకండ్ గ్రూప్ ఏమో ఐదర్ పూర్ ఆర్ వెల్ మేనేజ్డ్ బట్ ఎండెడ్ ఇన్ డీప్ ట్రబుల్. ఓకే, ఒక రఫ్లీ 30+ కంట్రీస్ ఆ సెగ్మెంట్ ఉన్నాయి, సెకండ్ గ్రూప్ ఏంటో చూసాం. అండ్ థర్డ్ ప్రామిసింగ్ ఎకానమీస్, వాటిలో ఉన్న డిఫరెంట్ కాంప్లెక్సిటీస్ ఒక ఫ్యూ ఎగ్జాంపుల్స్ తీసుకొని మనం చూసాం, లైక్ నైజీరియా, ఎథియోపియా, ఘానా అండ్ జాంబియా. ఓకే, సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నెక్స్ట్ టువర్డ్స్ కన్క్లూడింగ్ దిస్ ఎంటైర్ ఎపిసోడ్, మనం ఇప్పుడు దాకా వీళ్ళ ప్రాబ్లం ఏంటి, సైజ్ ఆఫ్ ద ప్రాబ్లం ఏంటి, హిస్టారికల్గా ఏం జరిగినాయి అండ్ ఇప్పుడు ఏ సిచ్యువేషన్ ఉన్నారని చెప్పి చూసాము. ఇలాగ బ్రాడ్లీ చూసుకుంటే వీళ్ళు ఇలాంటి సిచ్యువేషన్లో ల్యాండ్ అవ్వడానికి అసలు రీజన్స్ ఏంటి, ఓకే రూట్ కాజెస్ ఏంటి అంటే ఫ్రెండ్స్ దిస్ ఈజ్ వేర్ థింగ్స్ విల్ గెట్ మోర్ క్రిస్పియర్. చూడండి, విషయం ఏంటంటే ద రూట్ కాజ్ చాలా ఎకానమిస్ట్ కానీ అకాడమిషియన్స్ కానీ డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ వ్యూ ప్రజెంట్ చేశారు. దెర్ ఆర్ పొలిటికల్ ఎకానమిస్ట్ అండ్ దెర్ ఆల్సో డెవలప్మెంటల్ ఎకానమిస్ట్ హూ గేవ్ దేర్ అబ్జర్వేషన్స్ విత్ ఫ్యాక్చువల్ రిఫరెన్సెస్ యాజ్ వెల్. చూడండి, ఫస్ట్ వాళ్ళు ఏమంటున్నారు అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఆర్కిటెక్చర్ అనేది గ్లోబల్ సౌత్కి అన్ఫేవరబుల్గా ఉంది అండ్ అందులో భాగంగా ఈ సబ్ సహారన్ కంట్రీస్ అన్నీ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి అనేది వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్గా వాళ్ళు చెప్తున్నారు. దీని గురించి మళ్ళీ మాట్లాడదాం. ఓకే, అండ్ సెకండ్ది అకార్డింగ్ టు అ సీనియర్ నైజీరియన్ అకాడమిషియన్ ఆయన ఏమన్నారంటే ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మనం కనెక్ట్ అవుతాం, ఈ కంట్రీస్ని మీరు ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీస్, ఓకే మీరు అందరూ ఎమర్జింగ్ మార్కెట్స్ అని చెప్పేసి వీళ్ళందరినీ ఓదరగొట్టేయడంతో వీళ్ళు గవర్నమెంట్స్ అంతా కూడా అరే మనకి ఎంత సీన్ ఉందా అని చెప్పేసి వీళ్ళు ఎక్సెసివ్ బారోయింగ్లోకి, ఓకే ఇండిస్క్రిమినేట్ బారోయింగ్లోకి వెళ్ళిపోయారు. ఓకే, దట్ ఈస్ వాట్ హీ స్పెసిఫికలీ ఈస్ కోటింగ్ యాజ్ వన్ ఆఫ్ ద రీజన్స్. ఓకే, అక్కడ ఫ్రెండ్స్ చూడండి, మనం ఎందుకు డిస్కస్ చేయాలన్నదానికి ఇది ఒక రీజన్. అక్కడ కేబుల్స్ అంటారనమాట, అంటే లోకల్ ఎలీట్ కానీ
లాయర్స్, థింక్ ట్యాంక్స్, ఇంటెలెక్చువల్స్ లైక్ యూ, వీళ్ళందరూ కూడా అసలు వీళ్ళు తెచ్చిన అప్పుని వీళ్ళు ఎలాంటి అవుట్కమ్స్ జనరేట్ చేస్తున్నారు అని చెక్ చేసే సిస్టంలోకి కానీ చెక్ చేసే సెన్స్లో ఎవరు లేకుండా పోయేసరికి విచ్చలవిడిగా అప్పులు తీసేసుకున్నారు అనేది హిజ్ పాయింట్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్ ఒక మలేషియన్ ఎకానమిస్ట్ ఆయన ఏమంటున్నారంటే యుఎస్ ఫెడరల్ రేట్స్ ఇంక్రీజ్ చేయడం వల్ల, ఓకే, వెస్టర్న్ సైడ్ నుంచి ఫెడరల్ రేట్స్ వాళ్ళ సెంట్రల్ బ్యాంక్స్ నుంచి ఇంట్రెస్ట్ రేస్ చేయడం వల్ల ఈ కంట్రీస్కి ఇంకా వేరే ఆప్షన్ లేక వీళ్ళు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్, ఎస్పెషలీ చైనీస్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఎవరైతే ఆల్టర్నేట్ సోర్సెస్గా ఉంటారో వాళ్ళ నుంచి అప్పులు తీసుకోక తప్పలేదు అనేది ఈయన ప్రజెంట్ చేసే రీజన్. కానీ ఆ చైనీస్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఏ కాంటెక్స్తో ఇచ్చాయి అట్ ద సేమ్ టైం చైనీస్ ఇన్స్టిట్యూషన్స్ ఎప్పుడు కూడా ఈ వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్ వీళ్ళు కూడా పార్టిసిపెంట్స్గా ఉన్న ప్రాజెక్ట్స్లోనే వీళ్ళు ఇస్తూ వచ్చారు. ఓకే, సో వీళ్ళందరినీ బైండ్ చేసే కామన్ ఫ్యాక్టర్ ఏంటి ఆలోచించండి. అంటే ఇక్కడ ఎందుకంటే మనకు కూడా జరిగేది ఇది, ఓకే, మనకు కూడా ఇదే జరుగుతుందని నేను చెప్పట్లేదు, కానీ మనకు రిలేట్ అయ్యే టాపిక్ అనమాట. యుఎస్ ఫెడరల్ రేట్స్ పెంచడం వల్ల చైనీస్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ దీస్ లెండర్స్ సపోర్టెడ్ దీస్ కంట్రీస్. ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ఈ వరల్డ్ బ్యాంక్ అని, ఐఎంఎఫ్ కానీ వీళ్ళు కూడా ఆ ప్రాజెక్ట్స్లో వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేస్తారు, డెట్ ఇస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళు జాయిన్ అయ్యారు. అండ్ వీళ్ళందరినీ బైండ్ చేసే కామన్ థింగ్ ఏంటి అంటే వరల్డ్ బ్యాంక్ ప్రజెంట్ చేసిన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఓకే ఫ్రెండ్స్, మనం వింటూ ఉంటాం కదా, ఒక 14 17 SDGs ఉన్నాయి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఓకే, సో ప్రతి కంట్రీ ఈ బాటలో నడవాలి అని చెప్పేసి వాళ్ళు పెద్దన్న పాత్ర పోషించినట్టు అంటారు కదా కోలాకి వెళ్ళటం. సో అలాగ వాళ్ళ 14 to 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని ముందు పెట్టి వరల్డ్ బ్యాంక్ అంతా ప్రచారం చేస్తూ ఉంటుంది, ఇవే ఫాలో అవుతూ ఉండాలి అని చెప్పేసి. వన్ ఆఫ్ ద రీజన్స్ ఎందుకని కంట్రీస్ సీరియస్గా తీసుకుంటాయి, ఆ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని మనం కూడా డెవలప్ చేస్తే, వాటి వైపు మనం వెళ్తే మనకు కూడా డెవలప్మెంట్ ఉంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హ్యూమన్ డెవలప్మెంట్, పావర్టీ వగేరా వగేరా. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి టెక్నికల్గా యాజ్ పర్ దిస్ ఎకానమిస్ట్ జనరల్గా ఆ ఆఫ్రికన్ కంట్రీస్లో బిలియన్స్లో ఖర్చు ఉంటే ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ స్టాండర్డ్స్ ప్రకారం వీళ్ళు ఇంప్లిమెంట్ చేయాలంటే ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ రిక్వైర్మెంట్లోకి వెళ్ళిపోద్ది, ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ డెట్ తీసుకునే సిచ్యువేషన్లోకి వెళ్ళిపోద్ది. సో ఇన్ అ వే ఆ వరల్డ్ బ్యాంక్ క్రియేట్ చేసిన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేది ఒక ట్రాప్ అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఈయన ఇన్ఫర్ చేసుకునేలాగా ఈయన ప్రజెంట్ చేస్తున్నారు. ఓకే, సో ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ వైపు వీళ్ళు వెళ్ళాలి కాబట్టి చైనా నుంచి వీళ్ళు మనీ తీసుకోవడం అనేది ఒక ప్రీటెక్స్ట్గా ఫామ్ అయింది. ఓకే, దాట్స్ వన్ ఆఫ్ ద రీజన్స్. అండ్ నెక్స్ట్ జాంబియన్ పొలిటికల్ ఎకానమిస్ట్ ఆయన ఏమంటున్నారంటే యాక్చువల్గా ఇది ఫైనాన్షియల్ ప్రాబ్లం కాదు, ఇది మోర్ ఆఫ్ అ గవర్నెన్స్ ప్రాబ్లం. ఇక్కడ కరప్షన్ విచ్చలవిడిగా ఉంది. సో అన్లెస్ వీ అడ్రస్ ద పొలిటికల్, ఇన్ఫ్యాక్ట్ ద గవర్నెన్స్ అండ్ ద కరప్షన్ ఇష్యూ టు ద కోర్, ఓకే, పొలిటీషియన్స్ అందరినీ సెటరేట్ చేసేలాగా గవర్నెన్స్లో చేంజెస్ తీసుకురాకపోతే ఫైనాన్షియల్గా మనం ఎంత తలబాదుకున్నా ఉపయోగం లేదని చెప్పేసి ఆయన ఒక ఎగ్జాంపుల్ కూడా కోట్ చేశారు. వాట్ హీ సెడ్, జాంబియాస్ డెట్ రీస్ట్రక్చరింగ్ ప్లాన్ అలాంగ్ విత్ G20 కంట్రీస్తో కలిపి వీళ్ళు ఒక ప్లాన్ క్రియేట్ చేశారనమాట. ఓకే, 3 మేజర్ ఎకనామిక్ ఫోర్సెస్ ఇన్ జాంబియాని లెక్కలోకి తీసుకొని వీళ్ళు డెట్ని రీస్ట్రక్చర్ చేద్దామని చెప్పేసి కూర్చున్నారంట. ఓకే, అందులో ఆ 3 ఆస్పెక్ట్స్ ఏంటి, కాపర్ మైనింగ్. ఓకే, కాపర్ మైనింగ్ ఎలాగ ఎక్స్ట్రాక్ట్ చేయాలి మనం, అండ్ ప్రైజింగ్ మెకానిజం ఎలాగ బెస్ట్ వేలో డిజైన్ చేయొచ్చు అని చెప్పేసి అక్కడ ఆప్టిమైజేషన్ పొటెన్షియల్ని వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాము అని చెప్పేసి ఒక ఇనిషియేటివ్. నెక్స్ట్ జాంబియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం బూస్ట్ చేద్దాం అనేది సెకండ్ ఇనిషియేటివ్. అండ్ థర్డ్ది వెస్టర్న్ కంట్రీస్ నుంచి వీళ్ళకి ఫేవరబుల్గా మానిటరీ పాలసీస్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు అనేది ఒక థర్డ్ ఇనిషియేటివ్తో కలిపి జాంబియా డెట్ రీస్ట్రక్చరింగ్ ప్లాన్ కింద ఈ 3 ఇనిషియేటివ్స్ని స్టార్ట్ చేశారు. ఫ్రెండ్స్, ఈ రోజుకి కూడా యాజ్ వీ స్పీక్ ఫ్రమ్ ద లాస్ట్ 6 months to 3 months డేటా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పటికి కూడా ఈ ప్లాన్ అనేది ఇంకా ఫ్రీజ్ అవ్వాల. ఓకే, ఒక ఫర్మ్ ప్లాన్ అనేది ఇంకా డిసైడ్ కాల. సో ఇది చూపిస్తే ఆయన ఏమంటున్నారంటే మనం ఫైనాన్షియల్గా టెక్నికల్గా కూర్చొని ఎంత మాట్లాడినా అవి మళ్ళీ ఆ రీస్ట్రక్చరింగ్ ప్లాన్స్, ఈ స్ట్రక్చరల్ డెవలప్మెంటల్ ప్లాన్స్ అని చెప్పేసి పేర్లు మారతా మళ్ళీ ఇంకా అప్పు పెరుగుతూనే ఉంటాయి తప్ప పొలిటికల్ గవర్నెన్స్, కరప్షన్ని మనం కంట్రోల్ చేయకపోతే ఏం ఉపయోగం ఉండదు అని చెప్పేసి జాంబియన్ పొలిటికల్ ఎకానమిస్ట్ హీ గేవ్ హిస్ అబ్జర్వేషన్ ఆన్ దాట్. నెక్స్ట్ ఇంకొక ఆయన బిఫోర్ వీ కన్క్లూడ్ దిస్ రీజన్స్ పార్ట్, లాస్ట్ 2 ఒక సెనెగల్ నుంచి ఒక డెవలప్మెంటల్ ఎకానమిస్ట్ ఆయన ఏమన్నారంటే కరప్షన్ అండ్ మిస్మేనేజ్మెంట్ దీస్ ఆర్ ద అగ్రవేటింగ్ ఫ్యాక్టర్స్
యాక్చువల్ కోర్లోకి వెళ్తే మీకు కనిపించేది ఏంటి అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఆర్కిటెక్చర్ అనేది ఈ సబ్సారన్ కంట్రీస్కి అన్ఫేవరబుల్గా ఉంది. అంటే దాని అర్థం వీళ్ళకి కావాల్సిన అప్పు కోసం వీళ్ళు వెళ్తే వీళ్ళకి మార్కెట్లో చీప్ ఆప్షన్స్లో అంటే చీపర్ వేస్లో తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి వీళ్ళకి ఇచ్చే పరిస్థితి లేదు. సో ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఆర్కిటెక్చర్ ఈజ్ నాట్ ఫేవరబుల్ టు దీస్ కంట్రీస్ అనేది ఈ సెనగాల్ నుంచి ఈ డెవలప్మెంటల్ ఎకానమిస్ట్ హీ ఆల్సో షేర్డ్ హిస్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, సో ఫ్రెండ్స్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ దిస్ డెట్ క్రైసిస్, ఐ డోంట్ నో టు వాట్ పోర్షన్, అంటే దీని క్వాంటమ్ ఆఫ్ ఇంపాక్ట్ ఎంతో నేను చెప్పలేను, బట్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఇస్ 40% ఆఫ్ ఆఫ్రికన్ డెట్ ఈజ్ ఇన్ ఫారెన్ కరెన్సీస్. ఓకే, సో 40% డెట్ ఫారెన్ కరెన్సీస్లో ఉండడం వల్ల ఈ ఎక్స్చేంజ్ రేట్ ఫ్లక్చుయేషన్స్కి వీళ్ళు చాలా విక్టిమైజ్ అవుతున్నారు. ఓకే, హిస్టారికల్గా దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్. అండ్ ఆల్సో గ్లోబల్ స్లో డౌన్ వల్ల కూడా ఎకనామిక్ గ్రోత్ గ్లోబలీ సిన్స్ దాట్ హ్యాస్ స్లో డౌన్, మంచిగా రీపే చేసే పొటెన్షియల్ ఉన్న ఆపర్చునిటీస్ కానీ ప్రాజెక్ట్స్ని కానీ ఇనిషియేటివ్స్ని కానీ డ్రైవ్ చేసే కంట్రీస్ ఈ డెట్ క్రైసిస్ని ఫేస్ చేయడానికి కూడా దట్స్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్ అనేది ఒక టేక్అవే. ఓకే, సో బ్రాడ్గా మనం ఇప్పటిదాకా ఏం చూసాం ఫ్రెండ్స్, రీజన్స్కి వచ్చేసరికి మన వీళ్ళని ఒక ట్రాప్ లాగా ఎమర్జింగ్ మార్కెట్స్ మీరు ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీస్ అని చెప్పేసి వీళ్ళకి ఫుల్గా బూస్ట్ కొట్టేసరికి వీళ్ళు ఇండిస్క్రిమినేట్ బారోయింగ్లోకి వెళ్ళిపోయారు. అండ్ ఆ తీసుకున్న బారోయింగ్లోంచి అవుట్కమ్స్ మీదకి ఎంత ట్రాన్స్లేట్ అవుతున్నాయని చెప్పి చెకింగ్ మెకానిజం చేసే మీలాంటి ఇంటలెక్చువల్స్ కానీ వీళ్ళెవరూ కూడా ఆఫ్రికాలో ఈ కంట్రీస్లో వాళ్ళు ఎస్పెషల్లీ నైజీరియా ఇన్ దిస్ కాంటెక్స్ట్ వాళ్ళెవరూ కూడా చెక్ పాయింట్ పెట్టకపోయేసరికి ఇష్టారాజ్యం భారతుడు పడిన టైప్లో అయిపోయింది. అండ్ ఇంకొక రీజన్ ఏం చూసాం, యూఎస్ ఫెడరల్ రేట్స్ ఎక్కువగా ఉండడం వల్ల వీళ్ళు చైనీస్ ప్రైవేట్ ఇన్వెస్టర్స్ అండర్ ద నేమ్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని పేరు చెప్పి ఎలాగైతే ఫుల్గా అప్పు రేజ్ చేస్తారో అది చూసాం. నెక్స్ట్ ఫైనాన్షియల్ టర్మ్స్లోనే మనం ఎంతసేపు అక్కడే వర్క్ చేయడం కాదు, పొలిటికల్ గవర్నెన్స్ అండ్ కరప్షన్ చెక్ పెట్టకపోతే దట్స్ ఆల్సో వన్ ఆఫ్ ద కాంట్రిబ్యూటింగ్ రీజన్స్ అని చెప్పి చూసాం. అండ్ నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఆర్కిటెక్చర్ చీపర్ క్రెడిట్ వీళ్ళకి హెల్ప్ చేసే విధంగా లేకపోవడం వల్ల అది ఎలాగ అన్ఫేవరబుల్గా ఉండడం వల్ల దట్స్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ దేర్ హ్యూజ్ డెట్ క్రైసిస్ అనేది కూడా చూసాం. అలాంగ్ విత్ ద ఫారెన్ కరెన్సీలో వీళ్ళ 40% డెట్ ఉంది కాబట్టి దాని ఎక్స్చేంజ్ రేట్స్ కూడా వీళ్ళు ఎలా గురి అవుతున్నారు అనేది చూసాం. ఓకే ఫ్రెండ్స్, దీంతో పాటు ఇంకొక అకార్డింగ్ టు ఐఎంఎఫ్ వన్ ఆఫ్ ద రిపోర్ట్స్ వాట్ దే సజెస్ట్ ఇస్, ఒకవేళ చైనా అండ్ వెస్ట్ ఒక డిఫరెంట్ ట్రేడ్ బ్లాక్స్ కింద ఆ టెన్షన్స్ అనేవి స్ట్రెంథన్ అయిపోతే కనుక వరల్డ్ మొత్తంలో కూడా వర్స్ట్ హిట్ అయ్యే రీజన్ ఏంటి అంటే సబ్ సహారన్ రీజన్. ఓకే, ఈజ్ బికాస్ ఆఫ్ దేర్ దేర్ కరెంట్ డెట్ క్రైసిస్ అండ్ ద వే ద థింగ్స్ అండ్ పాలసీస్ ఆర్ వాళ్ళ సర్కమ్స్టాన్స్ అన్నిటినీ దృష్టిలోకి తీసుకుంటే దిస్ రీజన్ సబ్ సహారన్ రీజన్ విల్ బి ద వర్స్ట్ హిట్. ఒక ప్రొజెక్షన్ ప్రకారం వీళ్ళు లెట్సే ఒక ఎక్స్ట్రీమ్ సివియర్ సినారియో కనుక అయితే ఈ ఎక్స్ట్రీమ్ పోలరైజేషన్స్ వల్ల వెస్ట్ అండ్ చైనా ఈ ఎక్స్ట్రీమ్ పోలరైజేషన్ అయ్యి సివియర్ సినారియో అనేది ల్యాండప్ అయితే ఈ సబ్ సహారన్ కంట్రీస్ దే విల్ బీ ఫేసింగ్, అంటే ఒక టిపికల్ సబ్ సహారన్ కంట్రీ వాళ్ళకు ఒక నెక్స్ట్ 10 years పాటు ఒక 4% జీడిపి గ్రోత్న లాస్ అయిపోతారంట. ఓకే, దట్ ఈస్ అ పర్మనెంట్ డ్యామేజ్ అంటున్నారు. ఓకే, సో గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ కన్నా కూడా చాలా తీవ్రమైన ఇంపాక్ట్ వీళ్ళకి పడుతుంది ఇఫ్ దిస్ టెన్షన్స్ వర్సన్ అప్. ఓకే, సో దాట్స్ ద సిచ్యువేషన్ దేర్ ఫ్రెండ్స్. ఓకే, ఫైనల్గా సొల్యూషన్స్కి ఇన్ టర్మ్స్ ఆఫ్ సొల్యూషన్స్, ఓకే ఆబ్వియస్లీ మీరు ఇప్పటిదాకా మీరు ఫాలో అయితే మనం ఈ డీప్ డెట్ క్రైసిస్ నుంచి మనం ప్రాబ్లమ్ సైజ్ అంతా చూసాం, హిస్టారికల్గా వాళ్ళు ఎలా డీల్ చేశారో, మితిమీరి ఎలా అప్పుల్లో కూరుకుపోయారో డిఫరెంట్ డెకేడ్స్ 1980s నుంచి 2010s దాకా ఎవ్రీ డెకేడ్లో ఎలాంటి ఫెనామినా అక్కడ చోటు చేసుకుందో చూసాం. అండ్ ఈ 51 కంట్రీస్లో సిచ్యువేషన్ ఎట్లా ఉందో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ 3 to 6 months లాస్ట్ 3 to 6 months పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందో చూసాం. 3 groups ఆఫ్ కంట్రీస్ కింద డివైడ్ చేసి, అండ్ వీళ్ళు ఇంత డీప్ ట్రబుల్లోకి ల్యాండ్ అవడానికి డిఫరెంట్ రీజన్స్ ఏంటో చూసాం ఫ్రమ్ డిఫరెంట్ అకాడమిషియన్స్, ఎకానమిస్ట్స్, బోత్ పొలిటికల్ ఎకానమిస్ట్ అండ్ డెవలప్మెంటల్ ఎకానమిస్ట్ అండ్ ఎవ్రీబడి దేర్. సో నౌ సొల్యూషన్స్కి వచ్చేసరికి మీరు ఇదంతా చూసారు కాబట్టి ఆబ్వియస్గా దేర్ కెనాట్ బి అ వన్ సైజ్ ఫిట్ ఆల్. ఓకే, అన్నిటికీ వర్కౌట్ అయ్యే సొల్యూషన్ ఉండదు, కామన్ సొల్యూషన్ ఉండదు. బట్ బ్రాడ్గా మనం చూసుకుంటే వీళ్ళ ముందున్న ఆప్షన్స్ ఏంటంటే ఒక 3 ఆప్షన్స్ బ్రాడ్గా డిస్కస్ చేస్తున్నారు. రీసెంట్గా వాళ్ళ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఒకటి జరిగిందనమాట. అందులో కూడా వాళ్ళు బ్రాడ్గా డిస్కస్ చేసింది ఏంటి అంటే యాక్చువల్లీ ఆ కాన్ఫరెన్స్ జరిగిన ఎజెండా కూడా
ఆఫ్రికా, ఏషియా అండ్ ఈ రీజన్స్లో ఉండే లో ఇన్కమ్ కంట్రీస్కి కామన్గా ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి అండ్ డిస్టింక్ట్ సొల్యూషన్స్ ఏంటి అని చెప్పేసి దాని మీద డిస్కషన్ జరిగింది, ఎస్పెషలీ ఆన్ ద ఆఫ్రికన్ డెట్ క్రైసిస్ కాంటెక్స్లో. సో ఓవరాల్గా వీళ్ళ ముందున్న 3 ఆప్షన్స్ ఏంటి అంటే, కమింగ్ అవుట్ ఫ్రమ్ డిఫరెంట్ ఫారమ్స్ యాజ్ వెల్ యాజ్ డిఫరెంట్ ఎకానమిస్ట్ వాళ్ళు చెప్పే ఒక 3 ఉన్నాయి. ఫస్ట్ది, దే హ్యావ్ అన్ ఆప్షన్ టు ఎగ్జిట్ దర్ కరెన్సీ. ఓకే, అంటే ఈ ఫారెన్ కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్స్ వచ్చే డిస్టర్బెన్సెస్ వల్ల, బికాస్ 40% ఆఫ్ దేర్ డెట్ ఈజ్ ఇన్ దేర్ ఫారెన్ కరెన్సీస్, రైట్? సో వాళ్ళకున్న కరెన్సీని ఎగ్జిట్ చేసి వేరే అదర్ ఇంటర్నేషనల్ కరెన్సీలోకి షిఫ్ట్ అయిపోదామా అనేది వన్ ఆప్షన్ ఆన్ ద టేబుల్. నెక్స్ట్, యుఎన్ని సెటిల్మెంట్ కూర్చోబెట్టి వాళ్ళ రోల్ పెంచి ఈ డెట్ని రీస్ట్రక్చర్ చేయడంలో, కుదిరితే డెట్ని కట్ ఆఫ్ చేసేయడంలో, రైట్ ఆఫ్ చేసేయడంలో, ఎంతవరకు కుదిరితే అంతవరకు హెయిర్ కట్ తీసుకోవడంలో యుఎన్ని మధ్యలో పెట్టి వాళ్ళు డెట్ రీస్ట్రక్చరింగ్ ప్లాన్స్ అనేది ఒక పాయింట్ ఉంది. అండ్ థర్డ్ది, రీఫార్మ్స్ ఇన్ ఇంటర్నేషనల్ ఆర్కిటెక్చర్. ఎవరైతే వీళ్ళకి చీప్ క్రెడిట్ రిలేటివ్ టు అదర్ కంట్రీస్ వీళ్ళు తెచ్చుకోలేని పరిస్థితిలో ఉందో, సో అందులో ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఆర్కిటెక్చర్లో రీఫార్మ్స్ తీసుకురావాలి అనేవి వీళ్ళ దగ్గర ఉన్న 3 బ్రాడ్ ఆప్షన్స్. Friends, obviously this is, though this sounds more theoretical and academic, even I feel the same, but the point is, మన న్యూయాన్సెస్లోకి వెళ్ళి చూస్తే, if మనం లాస్ట్ 30-40 minutes నుంచి చూసింది, ఫ్రెండ్స్, కామన్ థింగ్ మనం కనిపించేది ఏంటంటే రెక్లెస్ బారోయింగ్. ఓకే, అదుపు లేకుండా రెక్లెస్ బారోయింగ్ అండ్ కరప్షన్ అండ్ పొలిటికల్ మిస్మేనేజ్మెంట్. అండ్ థర్డ్ది, సొసైటీలో ఎవరైతే ఇంటలెక్చువల్స్ కానీ, ఎవరైతే థింక్ ట్యాంక్స్ కానీ, నాలెడ్జబుల్ పీపుల్, వీళ్ళెవరూ కూడా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లేకుండా వాళ్ళకి అలాంటి కల్చర్ నుంచి పక్కకు పోయి, ఓకే, వీళ్ళు చివరికి సివిల్ వార్స్, మీరు సుడాన్లో కూడా ఇప్పుడు సివిల్ వార్ ఓవర్ ద ఇయర్స్ మనం చూస్తాను. ఓకే, అక్కడే కాదు, ఈవెన్ లాట్ ఆఫ్ ఆఫ్రికన్ కంట్రీస్లో సివిల్ వార్స్ కానీ, ఆ పబ్లిక్ అన్రెస్ట్ అండ్ క్రైమ్, ఆ వార్స్ అనేవి వెరీ కామన్. ఓకే, ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ అంటే, ఫ్రెండ్స్, ఫండమెంటల్గా ఎప్పుడైతే డెవలప్మెంటల్ స్పిరిట్ అనేది పక్కకు పోద్దో, ఓకే, ఫ్రీగా డబ్బులు ఇచ్చేవాడు ఉంటే తీసుకుందాంరా, ఈ రోజు మనం ఎంజాయ్ చేసి అవతల పడేద్దాంరా అన్నప్పుడు ఆ మైండ్ సెట్లోకి వెళ్తే కరప్షన్ పెరిగిపోద్ది. ఓకే, జనాల్లో కూడా విచ్చలవిడితనం పెరిగిపోద్ది. ఈ చెక్స్ అండ్ బ్యాలెన్స్ చేసే మైండ్ సెట్ పోయి, ఇదిగో ఇలాగా ఈ ఆఫ్రికన్ కంట్రీస్లో మోస్ట్ ఆఫ్ దెమ్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాయో మనం ఇప్పుడు అంతా చూస్తూ ఉన్నాం. ఓకే, సో ఆబ్వియస్లీ ఏ కంట్రీకి కూడా ప్రాక్టికల్గా చూస్తే ఇంత క్రైమ్, సివిల్ వార్ జరిగే సిచ్యువేషన్లో వచ్చి ఒక ఫైనల్ సెటిల్మెంట్ చేయడం ఎవడో అవ్వదు. ఓకే, సో రోజు రోజుకి అంటే ఐఎమ్ నాట్ అన్ ఎకానమిస్ట్ టు ప్రొజెక్ట్ దర్ ఫ్యూచర్, బట్ ఇట్ ఈస్ క్లియర్లీ ఎవిడెంట్ టు అ కామన్ మ్యాన్స్ బ్రెయిన్, లైక్ నాలా బటానీ బ్రెయిన్తో నాకు అనిపించేది ఏంటి, దీనికి ఎవరన్నా చెక్ చెప్పే సిచ్యువేషన్లో ఉందా? మీరు చూస్తే స్టార్టింగ్లో మనం నెంబర్స్ మాట్లాడుకున్నాం కదా, 16 ఆఫ్రికన్ కంట్రీస్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ డెట్ కట్టాలి అంటే, ఎవ్రీ ఇయర్ వాళ్ళు డెట్ని సర్వీస్ చేయాలి అంటే $30 బిలియన్ కొత్త డెట్ తీసుకోవాలంట. ఓకే, సో ఐదర్ వీళ్ళకి అప్పులు ఇచ్చిన వాళ్ళు వీళ్ళకి ఫర్గివ్ చేసేసి అప్పున్న రైట్ ఆఫ్ చేసేయాలి, అంటే వాళ్ళు ఒక రకంగా బకరాలు అవ్వాలి, లేదా వీళ్ళ అప్పుల్లో ఇంకా అప్పు మీద అప్పు చేసి కూరుకుపోతూ ఉంటారు. ఓకే, సో ఇక్కడ నుంచి టేక్అవే ఏంటి అంటే, మనం కూడా ఆంధ్రాలో కూడా మనం స్పెషల్గా, ఇది ప్రపంచం అంతా ఈ స్టోరీస్ వినకపోయినా మన ఆంధ్రాలో మనం అందరం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే మనకి ఇక్కడ అప్పు ఏ రకంగా తీసుకుంటా వచ్చారు హిస్టారికల్గా, అండ్ ఫ్యూచర్లో కూడా ఈ ఎక్సెసివ్ వెల్ఫేరిజం, ఫ్రీబీస్ని ఫండ్ చేయడానికి ఇంకెంత అప్పుల్లో కూరుకుపోతాం అనేది మనకి చాలా రిలేటబుల్ థింగ్. ఎస్పెషల్లీ ఎందుకు చెప్తున్నానంటే, మనల్ని కూడా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ అని చెప్పి మనల్ని బూస్ట్ కొడుతున్నారు. ఓకే, మనల్ని కూడా మీరు ఇంత కాదు అంత కాదు, మీ పొటెన్షియల్ తెలియదు, మీరు ఇంకా ఫ్యూచర్ చాలా ఉందని చెప్పేసి మనల్ని కూడా అప్పుల్లో ముంచేసి ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ పేరు చెప్పి, మీరు గమనించండి, మన గవర్నమెంట్స్ కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇదిగో, మా పర్ఫార్మెన్స్ ఇదిగో, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇదిగో, మేము నెంబర్ 1 అని చెప్పేసి ఆ పేరు కింద మనం కూడా తీసుకునే అప్పుల్ని మిస్మేనేజ్ చేసే ఛాన్స్ ఉంటే, ఫ్రెండ్స్, ఈ ఫేట్ అనేది ఆంధ్రాకే కాదు, ప్రపంచంలో ఏ కంట్రీకి కూడా తప్పదు. ఓకే, ఎక్సెసివ్ వెల్ఫేరిజంలో, ఫ్రీబీజు అలాంటి కల్చర్లో మనం మునిగిపోతే కరప్షన్కి ఎంత స్కోప్ ఇస్తాము, విచ్చలవిడితనానికి ఎంత స్కోప్ ఇస్తాము, అండ్ అదే ఇంకా కొత్త నార్మల్ అయిపోద్ది. అంటే దట్ విల్ బికమ్ అ బెంచ్ మార్క్. మాకు ఇప్పుడు దాకా మమ్మల్ని ఫ్రీబీస్లో ముంచలేకపోతే నువ్వు అసలు లీడరే కాదు, నువ్వు అసలు పొలిటీషియనే కాదు, నువ్వు నాకు వద్దు పో అని చెప్పేసి జనాలు రిజెక్ట్ చేసే సిచ్యువేషన్ వచ్చేస్తుంది. ఓకే, అప్పుడు ఎవరు మొట్టుతారు వాళ్ళని వచ్చి చెప్పండి? అప్పులు తీసుకున్న వాళ్ళు,
ఓకే, వీళ్ళ కళ్ళం అప్పుడు వీళ్ళందరూ ఫీల్ అవుతారు, మనలాగా జనాలు అందరూ మనం ఫీల్ అవుతాం, అరే మనం ఎందుకురా బాబు ముందే కళ్ళు తెరవలేదు, మన ఫ్యూచర్ జనరేషన్స్ చూడండి ఎంత స్పాయిల్ అయిపోతున్నారో, మనం తీసుకున్న అప్పుల వల్ల మన నెక్స్ట్ మన కళ్ళ ముందే మన పిల్లలు ఇక్కడ ఎవరికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ లేవు, అడుక్కు తినే రాష్ట్రం అయిపోతుంది అని చెప్పి మనం కళ్ళ ముందే మన స్టేట్ ఆ పొజిషన్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓకే, దిస్ ఆఫ్రికన్ ఎకానమీస్ ఆర్ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ హౌ నాట్ టు రన్ అ స్టేట్. ఓకే, చూడండి సివిల్ వార్స్ అలాంటి స్టేజ్లోకి వెళ్ళిపోతున్నాయి. నిన్న ఎపిసోడ్లో మనం అమెరికా అడ్వాన్స్డ్ కంట్రీ ఎలాంటి సిచ్యువేషన్లో ఉందో చూసాం. ఇప్పుడు మనకన్నా లో ఇన్కమ్ కంట్రీస్ ఎక్కువ ఉన్న ఆఫ్రికన్ కంట్రీస్లో సిచ్యువేషన్ ఏంటో చూసాం. ఫ్రెండ్స్, లెట్ మీ నో యువర్ థాట్స్. ఓకే, హోప్ సమ్ కైండ్ ఆఫ్ వాల్యూ ఈజ్ యాడెడ్, ఐ గెస్. యూ లెట్ మీ నో, అసలు ఫిజికల్ మేనేజ్మెంట్ మీద మనం ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే ఏమవుతుంది, అసలు ఇందులోంచి మనం ఎలాంటి లెసన్స్ నేర్చుకోవాలి, మీ మైండ్కి తట్టింది నాకు కామెంట్స్లో చెప్పండి. ఓకే, దట్ విల్ మేక్ లాట్ ఆఫ్ సెన్స్ ఫర్ అస్ ఇఫ్ ద టేక్ అవేస్ ఆర్ రియలీ ఫ్రూట్ఫుల్. ఓకే, ఆఫ్టర్ వాచింగ్ దిస్ లాంగ్ ఎపిసోడ్. ఓకే, సో విత్ దాట్ ఫ్రెండ్స్, లెట్ మీ నో యువర్ థాట్స్. థ్యాంక్ యూ.